బ్రేక్ఫాస్ట్ అయితే చేయడానికి వచ్చేసామండి. ఇక్కడైతే పూరి అండ్ ఇడ్లీ తీసుకున్నాము. పూరి కూడా బాగానే ఉంది. శ్రీనివాసం కాంప్లెక్స్ బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ శ్రీనివాసన్ కాంప్లెక్స్కి వెళ్ళి రెడీ అయ్యేసి ఇంకా తిరుమలకి బయలుదేరుతాము. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎస్సికం బ్లాగ్స్ 84. ఈరోజు తిరుపతిలో ఉన్నాము. డే 2. డే 1 వచ్చి జర్నీ హైదరాబాద్ టు తిరుపతి. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ శ్రీనివాసంలో మాకు అకామిడేషన్ దొరికింది. సో ఇక్కడ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము తిరుమలకి. రూమ్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. బ్లాక్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి అండ్ ఇది లిఫ్ట్. మాకేమో రూమ్ వచ్చి సెకండ్ ఫ్లోర్లో అలర్ట్ అయింది. సెకండ్ ఫ్లోర్కి అయితే మేము సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే తీస్తున్నాం వీడియో. ఇది మెట్లు, స్టెప్స్ ద్వారా కూడా మనం కిందికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే లెఫ్ట్ తీసుకుంటే అక్కడ మన రూమ్స్కి సంబంధించిన ఇది ఉంటుంది. సో అక్కడ వాళ్ళు కీస్ అనేది ఇస్తారు. మన దగ్గర రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ చూపించిన తర్వాత వాళ్ళు మనకి కీ అనేది ఇస్తారు. మన రూమ్ ఎక్కడ ఏంటి అనేది మనం చూసుకుని వెళ్ళాలి. ఆ తర్వాత మేము కిందికి అయితే వచ్చేసాము, గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నాము, బయటికి అయితే వెళ్తున్నాము. బయటికి వెళ్ళి అక్కడ మనకి బస్ అయితే ఉంటుంది. కాంప్లెక్స్ ముందే మనకి బస్సెస్ కూడా వస్తుంది. సో అక్కడి నుంచి అయితే మేము ఎక్కేసాం బస్సు. టికెట్లు అయితే తీసేసుకున్నాం. సో ఇది చూడండి, ఇది వెయిట్ మిషన్. ఇక్కడ నుంచి మనం బయటికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో బయటికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే మనకి ఏపీ ఆర్టీసీ వాళ్ళు మనకి అక్కడ ఉంటారు. ఒక టేబుల్ వేసుకుని అక్కడ కూర్చుని ఉంటారు. సో వాళ్ళు మనకైతే టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ టికెట్లు వచ్చి తీసేసుకున్నాం. ఇక్కడనే బస్సెస్ కూడా వస్తుంది. సో ఇదేమో వేరే ప్యాకేజెస్ బస్ అది. సో ఇక్కడ టికెట్ అయితే అలాట్ చేస్తున్నారు చూడండి. టికెట్స్ అయితే తీసేసుకున్నాం, బస్సులో అయితే ఎక్కేస్తాము. సో ఇది కాంప్లెక్స్. ఓకే, ఇక్కడ అయితే టికెట్ అయితే ఇస్తున్నారు. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఏపీ ఆర్టీసీ బస్ అండి ఇది. చూడండి, ఇంకా ఖాళీగా ఉంది బస్సు, అంత రష్ అయితే ఎవరు లేరు. సో ఇక్కడ నుంచి తిరుమలకైతే వెళ్తున్నాం ఇదే బస్సులో. సో ఇంకా వెయిటింగ్ చేస్తున్నారు, ఇంకా పర్సన్ చూస్తున్నారు. ఎంతమంది అయితే అంతమంది అయితే రాగానే ఎక్కించుకుని వెళ్తూనే ఉన్నారు. ఎవ్రీ 10 minutes 15 minutesకి అయితే మనకు బస్సు అయితే ఉంది. బస్ స్టాండ్కి అయితే వెళ్ళలేము, ఇక్కడ కాంప్లెక్స్ ముందే మనకి బస్ అయితే వచ్చేసింది కాబట్టి ఇక్కడనే ఉంది కాబట్టి ఇక్కడనే ఎక్కేసాము. ఇది ఇక్కడ నుంచి అయితే బస్ అయితే బయలుదేరింది కాంప్లెక్స్ నుంచి. మనకి ఇక్కడ బయటికి
ఓం నమో వెంకటేశాయ నమః. గోవిందా గోవిందా. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం అయిన తర్వాత. ఒక 3 అవర్స్ అయితే టైం మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళా తిరుపతికి కిందికి వెళ్ళిపోవాలి. మా అకామిడేషన్ కిందనే ఉంది కాబట్టి మేము కిందికే వెళ్ళిపోవాలి. సో ఈ వీడియో అనేది ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం. పార్ట్ 3లో మనం ఏమేం టెంపుల్ అయితే విజిట్ చేసామో అవన్నీ మనం చూద్దాం. చలో.